హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 చేయని తప్పుకు నిందల పడటం ఎవరికైనా ఇష్టమేనా? అవతల వారిపై నోరు పారేసుకోవటం, ఆచితూచి మాట్లాడే నిఖిల్ అమ్మాయిల్ని గేమ్ కోసం వాడుకున్నాడని సీత పెద్ద నింద వేసింది. ఆ మాటకి నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాల ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. మరి హౌస్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నవంబర్ 20వ ఎపిసోడ్ హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవాళ్ళని ట్రాప్ చేస్తున్నావు, వాళ్ళ ఎమోషనల్ తో ఆడుకుంటున్నావు అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ ఇన్న ప్రేక్షకులకే కాదు, హౌస్ మేట్స్ కూడా అందరూ షాక్ అయ్యారు. తన వల్లే అలాంటి నిందలు నీకొస్తున్నాయంటూ నిఖిల్ కి అశ్విని సారీ చెప్పింది. వల్లే ఇదంతా మొదలైంది. మనిద్దరి గేమ్ పాడవుతుంది అంటే మనిద్దరం మాట్లాడకుండా ఉండటమే మంచిదని చెప్పింది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్ బాస్ కి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఒకరిని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్ లో సీత చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్లు మహిళలను అడ్డు పెట్టుకొని గేమ్ లో గెలవాలని నేను అనుకోలేదు. నా మనసుకు ఏదనిపిస్తే అదే చేశాను. ఎవరిని తొక్కాలని నేను అనుకోలేదు. వారం ఎలిమినేషన్ లో ఉన్నాను. నేను హౌస్ నుండి వెళ్ళిపోవాలని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరు నాకు ఓటు వేయొద్దు, నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ కోరుకున్నాడు. కాసేపట్లో మనసు మార్చుకొని నేనేంటో నిరూపించుకునే బయటకు వస్తానని, వెళ్ళిపోతాను అన్నందుకు నన్ను క్షమించండి, తప్పు తీసుకొని బయటకు వస్తాను, నాకు తాను ధైర్యం చెప్పుకొని కెమెరాలతో మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత అందరూ సమావేశం అయ్యాక ప్రేరణ ఈ సందర్భంగా నా గురించి ఎవరైనా బాధపడుంటే నన్ను క్షమించండి అంటూ పేర్కొంది. ఇక అశ్విని మాట్లాడుతూ నిఖిల్ గేమ్ కోసం అమ్మాయిలను ఎవరిని వాడుకోలేదు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నన్ను తప్పు అన్న చోటే నేనేంటో నిరూపించుకుంటాను అని తను వాడుకొని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని హౌస్ మేట్స్ అందరికి తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోతున్నందుకు సీప్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. కట్టు తీసేసి స్విమ్మింగ్ పూల్ లో 10 నిమిషాలు దూకమన్నాడు. ఆ టాస్క్ పూర్తి చేస్తే తేజకు అశ్విని ముద్దు పెడతానంది. ఆశతో పూల్లో 10 సార్లు మునిగిన తేజకు కళ్ళు మూసుకోమని నిలబడిన అశ్విని తీరా నిఖిల్ వచ్చి తేజకు ముద్దు పెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. ఇకంత సీన్ లేదు, కిస్ పెట్టింది నిఖిల్ అని నిఖిల్ చెప్పేశాడు. అనంతరం ఈ సీజన్ ఆఖరి సీప్ గా ఎవరు ఉండబోతున్నారని బిగ్ బాస్ ప్రకటించారు. సమయానుసారం వాళ్ళ పేరు మీద ఉన్న టీషర్ట్లు ఒక్కొక్కరు ధరిస్తారు. అలా ఆ టీషర్ట్ ని చించకుండా భద్రంగా కాపాడుకున్న వాళ్ళే కంటెస్టెంట్లు అవుతారని బిగ్ బాస్ తెలియపరిచారు. అలా ఆ గేములో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నిఖిల్ ఓడిపోయారు. తేజ, అశ్విని, విష్ణుప్రియ కంటెస్టెంట్లుగా చివర్లో నిఖిల్, రోహిణి కూడా నిలిచారు. థియేటర్లో కంటెస్టెంట్లు ఎవరు అవ్వాలన్నది బిగ్ బాస్ హౌస్ మేట్స్ కే నిర్ణయించాడు. దీంతో ముగియటంతో చివరిగా రోహిణి కంటెండర్ అయినట్టు తెలుస్తుంది. అలాగే చివరి సీపుగా రోహిణి అయినట్టు మాకు అందిన సమాచారం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో బిగ్ బాస్ ఇంకెలా ఆడేస్తాడో చూడాలి. అలాగే 12వ వారం ఓటింగ్ ఓసారి చూసుకుంటే 36.20% తో నబిల్ ముందుండగా 28.35% తో నిఖిల్ ఉన్నాడు. 13.25% తో ప్రేరణ ఉండగా 12.55% తో పృథ్వీ ఉన్నాడు. 11.35% తో అశ్విని ఉంది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.